మోడీ వేగ్గా ఏది స్టేట్మెంట్ ఇస్తే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ధనవంతులకు ఒక భయం పట్టుకుంది. మోడీ తాజాగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ సమావేశం సందర్భంగా నేను 2024లో గెలవబోతున్నాం, జూన్ 4న రిజల్ట్ తర్వాత ప్రమాణ స్వీకారం చేశాక తొలి పని మీకే ఉంటుంది అని ప్రకటించడం. దీంతో ఒక్కసారి మళ్ళీ చర్చలు ప్రారంభమైపోయినాయి. ఎందుకంటే గతంలో నోట్ల రద్దు ఏదైతే 1000 రూపాయల నోట్ల రద్దు, 500 నోట్ల రద్దు చేయటం, పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత ఆ నోట్లకి బదులుగా 2000 నోట్లు పెట్టి అది మళ్ళీ తర్వాత కాలంలో దశల వారీగా ఉపసంహరించుకుంటూ వెళ్ళడం, వీటి ఇంపాక్ట్తో కొన్ని వందలు కాదు వేల కోట్ల రూపాయలు చలామణిలో నుంచి పక్కకు వెళ్లాల్సి వచ్చిందంటే నల్లధనాన్ని భారీ నోట్లతో దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళకి పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో మోడీ ఏం చేస్తారు మళ్ళీ అన్నటువంటిది, లేదా ఇంకేమన్నా కీలకమైనటువంటి సంస్కరణల వైపుకి ఏమైనా వెళ్తారా? ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏదో బ్యాంకులు విలీనాలు ఉంటాయి, ఒక యూనివర్సల్ బ్యాంక్ టైప్లో తీసుకొస్తారు, ఇట్లాంటిది ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.